తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మనం వృశ్చిక రాశి చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి అదేదో సినిమాలో చెప్పినలాగా ఎన్నాళ్ళో వేచిన ఉదయం లాగా వీళ్ళకి ఒక మంచి అదృష్టమైన టైం అయితే రాబోతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళకి గురువు చాలా రోజుల తర్వాత 8వ స్థానం నుంచి 9వ స్థానానికి మారుతున్నారు. ఎప్పుడైతే గురువు 9వ స్థానానికి మారిపోతారు వీళ్ళకి మహాభాగ్య యోగం. ఇప్పటి వరకు ఉన్న కష్టాలకి అన్నిటికీ ముగింపు పలికి చక్కగా ఒక దివ్యకరమైన శోభాయకరమైన టైం అయితే వచ్చే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. గురువు ఉచ్చ స్థానంలో 9వ స్థానంలో ఉండటం వల్ల మహాభాగ్య యోగం కలుగుతుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి, తర్వాత చదువులో విపరీతంగా చక్కగా ముందుకెళ్ళిపోయే వాళ్ళ అవకాశం ఉంటుంది. పిల్లలకు కావాల్సిన పిల్లలు, ఇప్పటిదాకా బంగారం ఎవరైతే కొనుక్కోలేకుండా ఉన్నారు ఈ టైంలో బంగారం కొనుక్కునే అవకాశం ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ లో ఎక్స్ట్రీమ్ గా వెల్ చేసే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ జూన్ మాసంలో మిగతా అన్ని గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయని మీరు గమనించండి. డీటెయిల్స్ చూసుకునే ముందు విశాఖ 4వ పాదం, హస్త అనురాధ 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1, 2, 3 పాదాలు అంతా కూడా ఇందులో రిపీట్ నక్షత్రాలు చూసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా ఈ వృశ్చిక రాశిలో ఉంటాయని గమనించాలి. పేరు బలం పెట్టి చూసుకుని తో, నా, నీను, నేను, యా, ఈ, యు అనే పేర్లు అంతా కూడా ఈ వృశ్చిక రాశిలో ఉంటాయని గమనించాలి. మనం లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి 9వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల పీడ, కొంచెము శారీరకంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడో ఒక చోట పీడింపబడతారు, కొంచెం ట్రబుల్స్ ఉంటాయని గమనించుకోవాలి. అయితే మిగతా గ్రహాలు, అది గురువు కానివ్వండి, గురువుతో పాటు మిగతా మన శుక్రుడు, కుజుడు, ఈ గ్రహాలు కూడా చక్కగా వీళ్ళకి యోగతనిచ్చే అవకాశం. అందులో భాగంగా కుజుడు 6వ స్థానంలో ఉండటంతో విపరీతంగా సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది. 9వ స్థానంలో శుక్రుడు ఉండటంతో అగైన్ మహాభాగ్య యోగం కలుగుతుంది. వీళ్ళు శుక్రుడు, గురువు కలిసి ఉండటం వల్ల విపరీతంగా ఆదాయం వచ్చే ఉంటుంది. అలానే బుధుడు పుత్రార్థ లాభం, అంటే పుత్రుల ద్వారా తర్వాత ధన ప్రవాహం వచ్చే కూడా అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా ఒక్క సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారే కానీ మిగతా గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒక బెస్ట్ టైంలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం చూసుకుంటే సూర్యుడు 8th హౌస్లో ఉండటం వల్ల ఏం జరుగుతుంది మనకి? దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖ వార్తాశతం చైవ అస్తమస్తే యథా రవిహి అని మనకి సంస్కృతంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటి? దుర్దోష, మీకు చెడు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు ఎందుకు వెలిగిపోతున్నారు, లేకుంటే నాకెందుకు లేదు, ఒక అసూయ, ద్వేషాలు ఇవన్నీ వచ్చేసి రాంగ్ ట్రాక్లో ఆలోచించేసి అనుకోకుండా ఆవేశంలో చేయకూడని పనులు చేసే అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవాలి. అంతేకాకుండా శత్రు సంవాదో, శత్రువులతో వెళ్ళి మీరే గొడవలు పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఎప్పుడు శత్రువుని ముప్పాలా వచ్చి వదిలించుకోవాలి, మంచి వాళ్ళని పావలా పెట్టి కొనుక్కోవాలని చెప్పేసి ఒక సామెత ఉంటుంది మనకి. అలానే గమన వ్యధ వృధం, అంటే ఎప్పుడైనా రాకపోకలు చేసినా, ట్రావెల్ చేసినా, జర్నీలు చేసినా అందులో మీకు ఉపయోగం అనేది ఏమీ ఉండదు. దుఃఖ వార్తాశ్రుతం చైవ, అంటే మీరు వినకూడని వార్తలు, బ్యాడ్ న్యూస్ వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ మీకు 8th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల జరుగుతుందని మనకి మహర్షుల గ్రంథాల వివరించడం జరుగుతూ ఉంటుంది. అయితే సూర్యుడు వీళ్ళకి 8th హౌస్లో ఉన్నప్పటికి కానీ కొన్ని విషయాల్లో మంచి కూడా చేస్తూ ఉంటారు. పర్టికులర్గా ధనం వస్తుంది, కానీ ధనం కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్లో ఉంటుందని తెలుసుకోవాలి. ఇది ఒక సూర్యుడు పక్కన పెట్టేసి మిగతా గ్రహాలు చూసుకుంటే కుజుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉండటంతో విశేషమైన యోగ్యతను ఇస్తారని మనం తెలుసుకోవాలి. ఏ ప్రకారంగా ఇస్తారు? వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో, యశోతదహ అని మనకి గ్రంథంలో చెప్పారు. అంతేకాకుండా మనోల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తే కుజే భవేత్ అని చెప్పి, అంటే వస్త్రలాభం ఉంటుంది, ధాన్యలాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు చక్కగా ఉంటాయి, మనసంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ధర్మసిద్ధి, మంచి ఉద్దేశంతో ఏదైనా పని కనుక చేస్తే ఆ పనిలో మీకు ఖచ్చితంగా సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వన్ ఆఫ్ ది గుడ్ పీరియడ్ అని మీరు అయితే అనుకోవచ్చు. అలానే 9వ స్థానంలో అగైన్ శుక్రుడు ఉండటంతో ఇది మీకు మహాభాగ్య యోగాన్ని, అక్కడ ఆల్రెడీ గురువు కూడా చేరుతూ ఉండటంతో ఈ 2 గ్రహాల కలయిక వల్ల అయితేనేమి ఇక్కడ వీళ్ళకి చక్కగా మంచి జ్ఞానము, ఐశ్వర్యము, లక్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. మనకి సంస్కృతంలో వస్త్రలాభో మహారోగ్యం గురుభుక్తి స్యాత్ స్వధర్మ కృత చిత్తశుద్ధి అభీష్టార్థనవమస్తే భవేత్ భృగు అని చెప్తారు. అంటే 9వ స్థానంలో శుక్రుడు ఉంటే ఏమవుతుంది? వస్త్రలాభం, అంటే షాపింగ్లు ఎక్కువగా చేస్తుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. గురువులు పెద్దలందు భక్తిగా ఉంటారు. స్వధర్మకృత్, అంటే మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉండి మీ ఇన్నర్ వాయిస్ని చక్కగా బయట ప్రపంచాన్ని చెప్పి వినిపించగలుగుతారు. చిత్తశుద్ధి,
అంటే చాలా మైండ్ అనేది చాలా క్లీన్‌గా ఉంటుంది. అయితే అభిష్టార్థః ఇప్పటిదాకా ఏదైనా మీరు సాధించాలనుకుంటే, ఇది సాధించే టైం మీకు శుక్రుడు ఇస్తున్నాడు. అంతేకాకుండా లవ్‌లో ఉన్నవాళ్ళు, రొమాన్స్‌లో ఉన్నవాళ్ళు, ప్లెజర్ ట్రిప్స్, వెకేషన్స్‌కి ఎళ్ళే వాళ్ళందరూ కూడా ఒక బెస్ట్ టైం అయితే మీరు అనుకోవచ్చు. సో, ఏ ప్రకారంగా చూసుకున్నా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది ఇక నుంచి అని మీరు తెలుసుకోవాలి. అందులోను జూన్, జులై మంత్‌లు కూడా ఇంకా చాలా బాగుండే అవకాశం ఉంటుంది.